నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దాదాపు 4 దశాబ్దాల పోరాటం తర్వాత ఏదైతే మాదిగ రిజర్వేషన్కి సంబంధించి ఎస్సీ వర్గీకరణకి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వెంటనే దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయటం, అలాగే ఈరోజు బిల్ పాస్ చేసుకోవడం కూడా జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మొత్తం ఉన్న 59 కులాలని 3 కేటగిరీలుగా విభజించారు. ఇప్పటికే అసలు ఇప్పటిదాకా ఎలాంటి ఫలితము పొందనటువంటి చిన్న కులాలన్నింటి కలిపి 1% రిజర్వేషన్ ప్రత్యేకంగా కేటాయించారు. ఇప్పటికే బాగా లబ్ధి పొందిన బెనిఫిషరీస్ ఉన్నటువంటి సెక్షన్ అంతా కూడా 9% రిజర్వేషన్ ఫలితాలు పొందనటువంటి సెక్షన్కి పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే బాగా లబ్ధి పొందినటువంటి వర్గాలకి 5% రిజర్వేషన్ పెట్టినటువంటి పరిస్థితి. ఈ అంశాల మీద అన్నిటి మీద ఇది ఏ రకంగా అమలు కాబోతుంది, దీనిలో ఇబ్బందులు ఏమన్నా న్యాయపరమైన ఇతర ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, కేంద్రం అలాగే సుప్రీంకోర్టు సమీక్షకు లోబడి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అమలు తీరన్న దాన్ని ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు సతీష్ మాదిక్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఎంఆర్పిఎస్ ఫౌండర్ సెక్రటరీ వారు, మొట్టమొదట ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఫౌండర్ సెక్రటరీ వారు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే ఏఎస్ రావు గారు టీటీడీపీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నారు వారు. అలాగే మరి కాసేపట్లో రాములు గారు బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. అలాగే సుంకే రవిశంకర్ గారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సతీష్ మాదిక్ గారు నమస్కారం. సతీష్ గారు, చాలా పోరాడతారు మీరంతా, నాకు తెలిసి దాదాపు మా చిన్నప్పటి నుంచి అది వింటూ ఉన్నాం. ఆ వర్గీకరణ ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో బలిదానాల తర్వాత అటు సుప్రీంకోర్టు తీర్పు రావటం, వెంటనే తెలంగాణ ప్రభుత్వం పూనుకొని దాన్ని కార్యాచరణకు తీసుకొచ్చేటువంటి కార్యరూపం దాల్పించేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ కేటగరైజేషన్ ఎట్లా ఉంది? 1, 9, 5 దీని విషయంలో సంతృప్తిగా ఉన్నారా? ఇంకా ఏమైనా డిమాండ్లు ఉన్నాయా? అమలు ఏ రకంగా ఉండబోతా ఉంది? నిజానికి ఈ ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూపులుగా చేయాలని చెప్పేసి అని మొట్టమొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీమతి సదాలక్ష్మి గారు ఈ ఉద్యమాన్ని ఆరంభం చేశారు. ఆది జాంబో అరుంధతి బంధు సేవ మండలి పెడుతున్న ఆరంభమైంది. ఓకే. ఆ తర్వాత ఒకసారి 94లో 1994లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో అప్పుడు కోట్ల విజయవాసకి రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే ఆ సమయంలో ఈ డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది, సభ కూడా పెట్టింది నిజాం కాలేజ్ గ్రౌండ్. ఓకే. అయితే ఆ సభలో కొంత గందరగోళం జరగడం, ఈ మాదిగలు అంటే డైలాగ్ డెలివరీలో కొంత ఇబ్బంది అయింది. ఏబిసిడి అనకుండా సపరేట్ కేటగిరైజేషన్ అని చెప్పేసి అని ఆ వర్డ్స్ మాట్లాడే వరకల్లా ఆ స్టేజ్ మీద గొడవ అయింది. ఆ గొడవ అయిపోయిన తర్వాత అప్పుడే కోనేరు రంగారావు గారిని డిప్యూటీ సీఎంగా నియమించింది కూడా. దాంతో దాని కంటిన్యూయేషన్లోనే ఎంఆర్పిఎస్ ఉద్యమం రావడం, అది కమిషన్ కూడా వేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే మనం ఈ 94లో జూలై 7వ తారీఖు నాడు ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఈ ఉద్యమం ఆరంభమైంది. అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ రాయలసీమ, ఆంధ్రాలో ఒక 2 సంవత్సరాల మూమెంట్ ఇచ్చి ఆ తర్వాత 96లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉమ్మడి హైదరాబాద్లో జరిగింది. మార్చి 2వ తారీఖు నిజాం కాలేజ్ గ్రౌండ్. ఆ మూమెంటు అసలు అంటే ఎంత కదిలిచ్చిందంటే సామాజికంగా మాదిగలు ఎప్పుడు కూడా ఒక సెక్షన్ ఎస్సీలలో ఒక సెక్షన్ మాదిగలు ఎప్పుడు చూసినా వీళ్ళు పీపుల్స్ వారు నక్సల్స్ ఉద్యమాల వైపు, ఎర్రజెండా ఉద్యమాల వైపు ఆలోచన చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళ గురించి సామాజిక న్యాయం అనే దాని గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. ఆ రోజు ఆలోచన తట్టింది మాదిగలకు. అంటే మాకు ఇంత అన్యాయం జరిగింది, మేము ఇంత జనాభా ఉన్నాం కదా అని ఒక పెద్ద ఉద్యమం సార్. మామూలు చైతన్యం కాదు అసలు. ఏ రాజకీయ నేను స్వయంగా చూశాను. ఇక్కడ మీరు ఒక కాల్ ఇస్తే తెల్లారేపటికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామంలో కూడా పోస్ట్ పడిపోయింది. 24 గంటల్లో పోస్ట్ పడిపోయింది. చాలా సందర్భాలు ప్రత్యక్షంగా చూసాను. సొంతంగా డబ్బులు పెట్టుకొని రావడం. ఇంకోటి మాకు సమాజం కూడా చాలా అండగా నిలబడింది సార్. మా పోరాటం ఒక ఎత్తు అయితే యావత్తు సమాజం కూడా అన్ని కులాలు, అన్ని వర్గాలు మాదిగలకు అన్యాయమైందయా అని ప్రతి ఒక్కరు అన్నారు సార్. అంటే అది మాకు ఆ మద్దతు దొరకడం అనేది చాలా గొప్ప. ఆ సాఫ్ట్ కార్నర్ తెచ్చుకోగలిగాం. అవును, నిజంగా. ఎందుకంటే సమాజంలో మేము అందరి దగ్గర ఉండేటోళ్ళం కనుక ప్రతి కులం వ్యక్తి కూడా అందరు కూడా మాకు సపోర్ట్ చేశారు. మాదిగలకు అన్యాయం అయిందయా.
దాంట్లో మేము సక్సెస్ అయినా. కళ్ళ ముందు కనపడతా ఉంటది మా బతుకుదేరు ఎలా ఉంది, కళ్ళ ముందు కనపడుతుంది కనుక కనపడుతున్నప్పుడు మాకు ఆ సపోర్ట్ అనేది దొరికింది. ఓకే. మాకు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు 97లో. ఓకే. అయితే అది ఏమైందంటే కొట్టుడు పోయింది ఫస్ట్. ఎందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదించలేదన్న నిబంధన కొట్టు పెడితే అప్పుడు జస్టిస్ రామచంద్రరాజు గారు కమిషన్ వేసిండు. ఇప్పుడు 98 ఒక 1 year 1.5 year అది మొత్తం విచారణ చేసి గ్రామాలు తిరిగి అంత చేసి ఏబిసిడి చేయడం జరిగింది. దానికి చట్టబద్ధత వచ్చింది 2000 సంవత్సరంలో. 2000 సంవత్సరంలో చట్టబద్ధత వచ్చింది. ఈ రోజు వచ్చినట్టు జీవో, ఆ రోజు జీవో వచ్చింది 2000 సంవత్సరం. 4 సంవత్సరాలు వర్గీకరణ అమలైంది సార్. అప్పుడు ఏబిసిడి 4 కేటగిరీలు ఉండే. అప్పుడు మాకు ఏ గ్రూప్లో 12 కులాలు పెట్టింటారు. అవి స్కావెంజర్స్ టోటల్గా. ఈ మురికి పనులు చేస్తారు, కింది స్థాయి పనిచేసే వాళ్ళను ఆ స్కావెంజర్స్ గ్రూప్లో ఏ గ్రూప్లో పెట్టారు 1% ఇచ్చారు. ఇప్పుడు బి గ్రూప్ ఉన్న మాదిగా తోలుతో లింక్ ఉన్న కులాలను మోచి చమార్ ఇవన్నీ కులాలు కలిపి ఒక 18 కులాలను బుడగ జంగాలు అనేదాన్ని ఒకటి ఒక 7% ఇచ్చారు మాకు. తర్వాత 6% మాల ఓరియంటెడ్ క్యాస్ట్లు వాళ్ళు కూలీ రైతు కూలీలుగా వాళ్ళని చూపెడుతూ 25 కులాలను వాళ్ళకు 6 ఇచ్చారు. ఆది ఆంధ్ర ఆది ద్రావిడ అని చెప్పేసి అని డి గ్రూప్కు 1% ఇచ్చారు. నిజానికి ఆది ఆంధ్ర ఆది ద్రావిడ అనే వాళ్ళు కూడా దే ఆర్ టోటల్ ఎస్సీ మాదిగా. ఆది ఆంధ్రలో 1% మాదిగలు ఉంటే 99% మాలలే ఉంటారు. అసలు ఆ సెక్షనే సుప్రీంకోర్టు జడ్జీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కడ చూసినా బ్యూరోక్రాట్స్ మొత్తం వాళ్ళే. ఆది ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ఒక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలోనే ఒక 8 లక్షల జనాభా ఉంటారు. అంత పెద్ద. అయితే జరిగింది మాకు ఒక 4 సంవత్సరాలు అమలైంది. తర్వాత మళ్ళీ కోర్టు సుప్రీంకోర్టు అప్పుడు ఈవి చిన్నయ్య 5 జడ్జిలతోన సుప్రీంకోర్టులో కేసు నడిచినప్పుడు ఆర్టికల్ 341, ఆ తర్వాత క్లాస్ 14. క్లాస్ 14 అనేది సోషల్ జస్టిస్, దాన్ని డిస్టర్బ్ చేసారని. అదే రకంగా ఇంకొక వర్డ్ ఏంటంటే ఈ హోమోజీనియస్ అని చెప్పేసి అని వర్డ్ వాడుతూ, అదే రకంగా ఆర్టికల్ 341 మెయిన్ ప్రధానంగా దాన్ని తీసుకునేరని చెప్పేసి అని ఒక కేసును కొట్టువేయాలి. ఆ కొట్టువేసిన అయిన తర్వాత సేమ్ 1975లో పంజాబ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. అయితే ఈ సుప్రీంకోర్టులో ఈ కేసు కొట్టుడు పోయినా అక్కడ రిజర్వేషన్స్ అమలవుతున్నాయి పంజాబ్లో. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పంజాబ్లో ఒక వ్యక్తి దేవేందర్ సింగ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ కేసు కొట్టేశారు 2004లో. ఈయన ఎట్లా అమలు చేస్తున్నారు మీరు? దాని మీద కూడా ఇంకో కేసు దాని మీద అక్కడ హైకోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా అక్కడ ఆ కేసు కొట్టేసి రిజర్వేషన్స్ రద్దు చేశారట. అప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే, అక్కడ ఉన్న ప్రజెంట్ ఆ సమయంలో ఉన్న ప్రభుత్వం పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ గవర్నమెంట్ వచ్చింది. అయితే ఇక్కడ మూమెంట్ అక్కడ సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత సుదీర్ఘంగా 20 సంవత్సరాలు నడిచింది సార్ ఆ కేసు. అది 7 ధర్మాసనంతో నడిచింది. అయితే మొన్న జడ్జిమెంట్లో అన్ని రాష్ట్రాలకు లెటర్స్ ఇచ్చినట్టుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ 20 ఏళ్ల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇదంతా అలాగే అయిపోయినాయి. అయితే ఆ వర్గీకరణ నిజానికి వాస్తవం తెలంగాణ మాదిగలకైతే అన్యాయం జరిగింది సార్. 7% కాదు మాకు కావాల్సింది 12 రావాలి. అప్పుడు జోనల్ సిస్టమ్ ఉండే కనుక మాకు 12 వచ్చేది ఉన్నది. కానీ ఇక ఉమ్మడిగా ఉన్నాం కనుక ఆ నష్టం మీద భరించినాం. ఇప్పుడు ప్రజెంట్గా మాకు ఏదైతే సుప్రీంకోర్టు కేసు నడుస్తున్నప్పుడు 2023 డిసెంబర్ నెలలో నవంబర్ నెలలో కేసు స్టార్ట్ అయింది. అప్పుడే మాదిగల నాయకుడు మొదటి నుంచి 30 ఏళ్ళ నుంచి ఉద్యమాన్ని నడిపిన మందకృష్ణ మాదయ్య గారు సుప్రీంకోర్టులు దాని గురించి మన మోడీ గారిని పిలిచి సభ పెట్టడం, రాజకీయంగా బీజేపీకి మద్దతు చేయడం. అదే రకంగా ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండడం. ఈ సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్కు నోటీసులు సుప్రీంకోర్టు నుంచి వస్తే అన్ని రాష్ట్రాలకు వచ్చిన అప్పుడు వెంటనే దామోదర్ రాజనరసింహ గారిని పిలిచి అడ్వకేట్లు నిష్ఠాతులైన కౌన్సిల్ని పెట్టి ఈ కేసును మనం వాదించాలా, ఖచ్చితంగా గెలవాలి, ఉషా మేరా కమిషన్ బేస్గా వీటన్నిటినీ చేయడం జరిగింది. మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పు వచ్చింది. రాగానే వెంటనే మళ్ళీ సంబంధించి అసలు విచిత్రం ఏంటంటే
చాలా ఇది చాలా జటిలమైన సమస్య సార్, కులాల మధ్య సమస్య. అవును. ఇప్పుడు ప్రాంతీయ తత్వంతో ఏదైతే ఉద్యమాలు నడిచిన తెలంగాణ ఆంధ్ర, దాంట్లో కాంగ్రెస్ పార్టీకి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర వస్తుంది మన పార్టీ అని. అట్లా త్యాగం చేసినట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా మాదిగ పాపులేషన్ ఉంటుంది, వాళ్ళ ఊర్లో కూడా మాదిగలు ఎక్కువ ఉంటారు. ఆయన ఎక్కువ శాతం కూడా వాళ్ళ మధ్యన తిరుగుడు. ఈ మాదిగ డిమాండ్ను, మాదిగల స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేసినాడు, చూసాడు ఆయన కళ్ళతో. కనుక ఏం ఆలోచన చేయలేదు అతను. ఓకే, లేచి అసెంబ్లీలో ప్రకటన చేయడం, వెంటనే అక్కడ జడ్జిమెంట్ కూడా కంప్లీట్ కాలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉపసంఘం, వెంటనే తర్వాత ఈ కమిషన్ కూడా మన మంత్రివర్గ ఉపసంఘం వేయడం. అవును, దాంట్లో కూడా అన్ని కులాలకు ప్రాధాన్యత. ఓకే ఓకే. అదే రకంగా వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఏకసభ్య కమిషన్, ఓకే, ఏకసభ్య అప్పుడు ఏబిసిడి ఉన్నది, ఇప్పుడు మనకు ఏబిసి 3 చేసుకున్నాడు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు దీంట్లో ఈ సుప్రీంకోర్టులో వచ్చిన ఆర్డర్, ఎంపరికల్ డాటా, ఓకే, సామాజిక వెనుకబాటుతనం, ఓకే, కులాల మధ్యన డిస్క్రిమినేషన్, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. చేసుకొని దాని ప్రకారం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జరిగింది. ఓకే, వస్తాను సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రావు గారు, సతీష్ గారు మొత్తం దీని నేపథ్యం ఇదంతా చెప్పారు, జరిగిన తీరు ఇదంతా. తెలుగుదేశం పార్టీగా ఇక్కడ పరిస్థితులను బట్టి ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ వారే చెప్తున్నారు. చంద్రబాబు గారి టైంలో కూడా ఆయన బాగా దానికి మద్దతు పలికిన పరిస్థితే, ఎవరు కూడా వ్యతిరేకం చేయాల. సరే, కొన్ని జటిలమైనటువంటి అంశాలు, కోర్టు కేసులు, రకరకాల వీటి కారణంగా ఆలస్యం జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఇవాళ మన తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, 3 గ్రూపులుగా విభజించుకోవడం జరిగింది. సరే, కొద్దిగా కొంతమంది 4 ఉంటే బాగుండేది, 4 గ్రూపులుగా అని ఇట్లాంటి, సరే ఎంత చేసినా దానికి సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం పూర్తి స్థాయిలో ఉంటుందని మనం ఆశించలేము. ఇది జీరో సమ్ గేమ్ అంటాం, ఒకరికి లాభం జరిగితే ఇంకొకరికి నష్టం అన్నది ఉంటుంది. కానీ సుదీర్ఘకాలంగా ఉన్న న్యాయపరమైనటువంటి డిమాండ్ విషయంలో అమలుకి ఇవాళ ఒక కార్యరూపం దాల్చిన పరిస్థితి ఎలా చూస్తారు? ముందు మీకు, మళ్ళీ డిబేట్ పాల్గొన్న పెద్దలకు, మీ HMTV ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, ఇప్పుడు ఈ రోజు కొన్ని దశాబ్దాల కాలంగా ఇప్పుడు బీసీ ఎస్సీ వర్గీకరణ యొక్క ఉద్యమంని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు ఎస్సీలలో గానిముత్యం అని చెప్పాలా మందకృష్ణ మాదేవి గారు. అలాంటి వ్యక్తి అతని సమాజం కొరకు, దాని ఒక సామాజిక వర్గం కొరకు 3 దశాబ్దాల కాలం నుంచి ఒక నిరసన కన్ను ఒంటి మీద వేసుకొని తిరుగుతుంటే ఆయనకు జవార్లు వేయాలి, ఆయనకు అభినందనలు తెలపాలి ఈ రోజు. ఎందుకంటే అలాంటి నాయకుడు మాదిగ సామాజిక వర్గం ఉండడం మాదిగల అదృష్టంగా దిస్ ఇస్ మై పర్సనల్ పర్సెప్షన్. ఎందుకంటే వి నీడ్ టు అప్రిషియేట్ హిమ్. అది పక్క పెడితే ఈ రోజు ఈ యొక్క 15% ఎస్సీ రిజర్వేషన్లలో దాంట్లో ఈ ఏబిసి వర్గీకరించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా మనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏ విధంగా అంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సబ్ క్లారిఫికేషన్ అనేది రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇచ్చేసాం. రాష్ట్రాలు ఉన్న పరిస్థితులు బట్టి మీరు చేసుకోండి అని చెప్పారు, వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ద క్రీమీ లేయర్ ని కన్సిడర్ ద క్రీమీ లేయర్ అని చెప్పి ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే క్రీమీ లేయర్ అనేది ఇక్కడ వారికి వర్తింపబడదు. ఇంతకు ముందు వచ్చినటువంటి గతంలో వచ్చినటువంటి ఇంద్రాశయన జడ్జిమెంట్ ప్రకారంగా, ఎందుకంటే ఈ ఎస్సీ యొక్క రిజర్వేషన్స్ ఏ విధంగా వచ్చినట్టే డిస్క్రిమినేషన్ అండ్ అట్రాసిటీస్ అవన్నీ చూసుకుంటూ కుల వివక్షతోటి గురైనటువంటి వాళ్ళకే వచ్చినాయి. వేరే వాళ్ళ రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నాయంటే ఎకనామికల్ బేసిస్ ఆఫ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్, అంటే ఆర్థికంగా వెనుకబాటుతనం నుంచి వాళ్ళను రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది తప్ప ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలకు ముఖ్యంగా ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వాళ్ళకు వివక్షకు లోనైనారు, సమాజంలో వాళ్ళు వివక్షకు లోనైనారు. అదే విధంగా ప్యారల్ గా ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుతనం వల్ల ఉంది. కాబట్టి వీళ్ళకి క్రీమీ లేయర్ అని వర్తించదు. కాబట్టి క్రీమీ లేయర్ కన్సిడర్ చేయలేదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. దానికి అభినందనలు చెప్తున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఈ రోజు కొన్ని వర్గాలలో ఇప్పుడు ఈ ఎస్సీలలో 15%లలో ఏబిసిగా వర్గీకరించి ఏ వర్గానికి ఏ గ్రూప్ ఏకి 1% అండ్ బికి 9% అండ్ సికి 5% ఇచ్చారు. ఈ 5% దాంట్లో
ఎందుకంటే కరెక్ట్ న్యాయం జరిగిందని చెప్తాను. ఎందుకంటే దామాషా ప్రకారం అంటే ఎక్కువైపోతుంది. 18% 17 నుండి 18% డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా రిజర్వేషన్ 50% పెరగొద్దని చెప్పేసి ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు 15% కంటే మించడానికి అవకాశం లేదు. తర్వాత భవిష్యత్తు దానికి మళ్ళీ జాతీయ స్థాయిలో కాదు సార్ రావు గారు, అది మనం రాజ్యాంగబద్ధంగా దామాషా పత్రులు పెంచుకోవడానికి అవకాశం ఉంది. అయితే దానికి జనాభా జనగణన జరగాలి వచ్చేస్తుంది. ఇప్పుడున్నటువంటి 15%లో ఈ యొక్క 5% అనేది ఈ యొక్క గ్రూప్ సి కి 5% అంటే కూడా దాంట్లో నేత ఇంకొక సామాజిక వర్గం ఉంది. దాంట్లో యాక్చువల్ అది గ్రూప్ సి కి 4% రావాలా. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 9% కాదు 10% వీళ్ళది. ఈ 10% నుంచి ఒక గ్రూప్ అక్కడ డైవర్ట్ చేసి వాళ్ళు 5% చేశారు. అది వాస్తవం. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మన అసెంబ్లీలో మన వివేక్ గారు మాట్లాడుతూ చూశాను, అనేకమైన అపోహలు మాలల పైన అనేక వర్గాలు మామూలు చేశారంటే ఎస్ ఇట్ ఈస్ రైట్. ఎందుకంటే కొన్ని వర్గాలలో ఇప్పుడు మాదిగలకు కంపేర్ చేస్తే మాలల్లో అక్షరాస్యత మరి వాళ్ళకి ఆర్థికంగా వెనుకబాటులో వీళ్ళకంటే కూడా కొంచెం బెటర్ ఉన్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ లో మాదిగల కంటే మాలలు కొంచెం బెటర్ స్టేటస్ లో ఉన్నారు. అక్షరాస్యత మాదిగల కంపేర్ చేసుకుంటే మాలలో ఎక్కువ ఉంది. అంటే దీంట్లో ఏమైపోయిందంటే ఉద్యోగ కల్పన, ఉద్యోగాలు మాక్సిమం ఉద్యోగాలు అపాయింట్మెంట్స్ అనేది మాలలకు ఎక్కువ బెనిఫిట్స్ వచ్చినాయి. ఇదంతా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమమే అది, యాక్చువల్ ఉన్నటువంటి క్రైసిస్ అది. సో దానివల్ల ఇప్పుడు అది ఆ విషయం అనేది వివేక్ గారు మళ్ళీ దాన్ని ఒక తెరలోకి తీసుకురావడము, మళ్ళీ వర్గీకరణ అంబేద్కర్ గారు చెప్పారు ఎస్సీలను వర్గీకరణ చేసి మిమ్మల్ని డివైడ్ అండ్ రూల్ గా చేస్తారంటే ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఈ యొక్క ప్రతిపాదన, ఈ యొక్క ప్రాబ్లం అనేది, ఈ యొక్క ఇష్యూ బీసీలలో కూడా ఉంది. దాదాపు 100 కులాల పైకి ఉన్న బీసీలలో కేవలం 4-5 కులాలే ఈ రోజు బెనిఫిట్ పడుతున్నాయి. ఎందుకంటే మాకు మందకృష్ణ లాంటి నాయకుడు మా బీసీలో లేరు. మాకున్నటువంటి బీసీ కులాలను వెనుక పెట్టుకుని రాజ్యసభకు, ఎమ్మెల్యేలకు, చట్టసభలోకి వెళ్ళిపోయి వాళ్ళ సొంత బెనిఫిట్ గురించి ఉద్యమాలు నీరుగాల్చిన నాయకుడు మా దురదృష్టం. అది మందకృష్ణ గారికి ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నామంటే మందకృష్ణ గారు అలు పెరగకుండా, ఏ రాజకీయ లబ్ధి పొందకుండా, ఏ యొక్క ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్సీ పదవి తీసుకోకుండా రాజకీయంగా ఎన్ని అవమానాలు భరించిన 3 దశాబ్దాల నుంచి ఆ యొక్క నిరసనకు ప్రత్యేకంగా ఆ యొక్క నల్లకన్ను మీద ధరించి ఆయన జాతి గురించి ఏ విధంగా అంకిత భావంతో పనిచేశారు. ఈ రోజు ఆయనకు పద్మశ్రీ రావాలి. అలాంటి వ్యక్తికి ఆ పద్మశ్రీకి రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీకి ఆయన పేరు నామినేట్ చేయాలి. అదే కాకుండా ఇలాంటి నాయకుడు బీసీలలో కావాలా. ఈ రోజు మీరు హెచ్ఎంటీవీ చూస్తున్న ప్రేక్షకులలో మా బీసీలలో కూడా చూసి మా బీసీ నాయకులకు కూడా కనువిప్పు కావాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే బీసీ కులాలను, బీసీ సామాజిక వర్గాలను అడ్డం పెట్టుకుని అనేక రాజకీయ పదవులు పొంది, ఇరు రాష్ట్రాల రాజకీయ పదవులు పొంది బీసీ ఉద్యమాన్ని, బీసీల యొక్క బెనిఫిట్స్ ని వీరుగా చేసిన వాళ్ళ సొంత స్వలాభం కొరకు దాని మీద చర్చ కూడా చెప్పబెట్టు కావాలి. ఈ రోజు కాదు రావు గారు, నిన్న దాని మీద చర్చ జరిపాం. అయితే ఐక్యత లేకపోవడం కాబట్టి ఈ విషయం పక్క పెడితే ఈ రోజు అభినందనించాల్సిన విషయం ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు రిజర్వేషన్ ఏబీసీగా అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంగా ఈ రోజు ఈ యొక్క బిల్లు ఆమోదం పరిచారు. దీన్ని పార్లమెంట్ పంపిస్తారు, కేంద్ర ప్రభుత్వం పంపిస్తారు. అదే విధంగా రేపు దామాషా ప్రకారంగా కేంద్రం చేసినటువంటి సెన్సస్ ప్రకారం దామాషా ప్రకారంగా ఈ రిజర్వేషన్ ఇంకా పెరుగుతుంది. పెరగాల. ఇంకో విషయం కూడా ఇది కీలకమైన విషయం ఉందండి ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్స్ లలో. ఈ రిజర్వేషన్స్ అనేది ఎందుకు వచ్చింది? రిజర్వేషన్ క్రీమీ లేయర్ ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదంటే డిస్క్రిమినేషన్ ఆఫ్ కాస్ట్, అంటే కుల వివక్ష వల్లనే వీళ్ళకి క్రీమీ లేయర్ కన్సిడర్ చేయదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మేధావి వర్గాల యొక్క అభిప్రాయం. మళ్ళీ వస్తాను సార్ క్రీమీ లేయర్ గురించి. అలాగే కొంతమంది జిల్లా యూనిట్ గా కూడా చేయాలని డిమాండ్లు ఇప్పుడు ఆంధ్రాలో అయితే ఇదే చర్చ నడుస్తుంది. అది ఇంపార్టెన్స్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాదిగలలో కానీ యుగ మాలలో కానీ ఇప్పుడు క్రిస్టియన్ గా కన్వర్ట్ అవుతే క్రిస్టియన్స్ అనేది క్రిస్టియానిటీ కన్వర్ట్ ఎందుకు అవుతున్నారు? డిస్క్రిమినేషన్ నుంచి కమింగ్ అవుట్ ఫ్రమ్ ద డిస్క్రిమినేషన్. ఆ డిస్క్రిమినేషన్ కి బయటికి రావడానికి ఓవర్కమ్ ఫ్రమ్ ద డిస్క్రిమినేషన్ దే ఆర్ కన్వర్టింగ్ ద రిలీజన్. ఆ కాస్ట్ అనేది అప్పుడు క్రిస్టియన్ గా మారినప్పుడు ఈ ఎస్సీ వరకు ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది 100% దే ఆర్ నాట్ ఎలిజిబుల్. మళ్ళీ వద్దాం సార్, అది ఒక డిస్కషన్ ఉంది, దానికి వద్దాం. ఇక్కడ 2-3 అంశాలు కీలకంగా. ఒకటి, నాకు తెలిసిన మేరకు ఇది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరం లేదు, సుప్రీంకోర్టు క్లియర్గా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ క్రిమీ లేయర్ దీనిలో మెన్షన్ చేయకపోవటం కానీ, ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో క్రిమీ లేయర్ మెన్షన్ చేయాలని ఉంటే కనుక అది ఒక అంశము. 2, ఇంకొక చర్చ ఏం జరుగుతుందంటే, అంటే ఏపీలో ఇక్కడ అది ఉందో లేదో నాకు తెలియదు, రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ కాకుండా జిల్లాలకు వచ్చేసరికి కూడా కాంపోజిషన్స్ మారిపోతాయి కాబట్టి జిల్లా ఒక యూనిట్గా తీసుకొని ఒక చర్చ నడుస్తుంది.
అది పక్కకు పెడితే ఈ ఈ ఈ మనకి ఈ రెండు, అలాగే మత మార్పిడి కూడా చాలామంది చాలా కాలం నుంచి చర్చ నడుస్తుంది. కానీ క్రిస్టియానిటీలోకి మారిన వాళ్ళకి అసలు ఈ ఎస్సీ కింద పరిగణించకూడదు ఇవన్నీ, ఇది ఇప్పుడు వారు చెప్పినట్టు అసలు మారటానికి కారణమే వివక్ష కారణం అన్నది ఒక అంశం. ఏం చెప్తారు ఈ రెండు మూటికి సంబంధించి? ఇప్పుడు వాస్తవానికి ఇందులో వివక్షత అంశానికి వచ్చిన ఈ వర్గీకరణ అంశానికి వచ్చిన ఇప్పుడు ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం జరిగేది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో ఎక్కడ కూడా తప్పుదలేదు. ఓకే. ఇంకోటి జిల్లాల విషయం కష్టం. ఓకే. ఎందుకంటే జిల్లాల విషయానికి వస్తే జిల్లా పోస్టులకు సంబంధించుకొని వస్తుంది. ఈ స్టేట్ని యూనిట్గా చేసుకొని వర్గీకరణ చేయడానికి ఉంటుంది. కనుక జిల్లాలకు కానీ అవుతే కానీ మళ్ళీ కుట్టుడే ప్రమాదం ఉంటుంది. ఓకే. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా తన యొక్క గైడ్లైన్స్ చెప్పింది. అందులో ఎంపరికల్ డాటా అసలుకి ఇప్పటిదాకా స్కూలు మొక్క తెలియని కులాలు ఉన్నాయి. అదే రకంగా ఇందులో ఇంతమంది ఇప్పటిదాకా చదివారు, ఏ స్టేజీ, ఎస్ఎస్సీయా, ఇంటర్మీడియటా, డిగ్రీయా, ఏ స్టేజ్లో చదివారు, చదివిన వాళ్ళకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, కుల డిస్క్రిమినేషన్, ఎస్సీలలో కూడా మళ్ళీ అంటరంతనం సార్, ఆ మధ్యనే మళ్ళీ అంటరంతనం. అదే రకంగా మా దాంట్లో బెగ్గింగ్ చేసే కులాలు కూడా ఉన్నాయి, యాచక వృత్తులు కూడా ఉన్నాయి. యాచక వృత్తి కాదు కానీ పరిస్థితి, ఎకనామికల్ పరిస్థితి, అంటే ఇండ్లు కూడా సక్రమంగా లేని కులాలు కూడా ఉన్నాయి 59 కులాలు. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఎలాంటి బయట నుంచి ఒత్తిడి భయాన్ని సృష్టించి వాళ్ళకు అనుకూలంగా ఏదైనా మలుసుకునే వాతావరణం వచ్చినా అటువంటి దాన్ని పట్టించుకోవద్దని. అంటే పూర్తిగా సోషల్ జస్టిస్. అంబేద్కర్ కూడా ఒక మాట అంటాడు, నేను ఇచ్చే రిజర్వేషను అందరికీ అందాలంటాడు. ఇప్పుడు కొంతమంది దగ్గరనే రిజర్వేషన్ అనేది ఉండదు, అందరికీ సమానంగా అందాలి, అప్పుడే నేను నా స్వార్థకత అవుతుందని చెప్పి నేను ఇచ్చిన దానికి స్వార్థకత ఉంటుందని అదే సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ జడ్జిమెంట్ కూడా అదే సుప్రీంకోర్టు జడ్జిమెంటు 2004లో వచ్చిన దానికి దీనికి తేడా ఏంటంటే ఆర్టికల్ 341 అనేది దీనికి సంబంధం లేదు అంటారు. ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే ఈ ఎస్సీలలో ఎస్టీలలో ఒక కులాన్ని తీసుకొచ్చి కలిపిన, లేకపోతే కులాన్ని దీని నుంచి లేపి పక్కకి తీసేసిన ఆర్టికల్ 341 దాని ప్రకారం పార్లమెంట్లో జరుగుతుంది. కనుక ఇది ఇందులో కులాన్ని తీయట్లేదు, ఇందులో పెట్టట్లేదు, దాన్ని పంచడం. అది కూడా క్లాజ్ 15 క్లాజ్ 16 రాష్ట్రాలకు అధికారం. ఇంకోటి 14 డిస్టర్బెన్స్ చేయలేదు, 14 డిస్టర్బ్ చేయలేదు. కారణం ఏంది, అసలు 14 యొక్క ఉద్దేశమే సోషల్ జస్టిస్. చివరి దాకా ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ అందాలన్నది ప్రధాన అంశం. కనుక ఇక్కడ ఈ జడ్జిమెంట్, అప్పుడున్న జడ్జిమెంట్కు ఈ జడ్జిమెంట్కు తేడా ఏంటంటే ఆ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టే, ఈ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టే. అక్కడ 5 మంది, ఇక్కడ 7 మంది. ఇది మరింత పెద్ద ధర్మాసనం. దీంట్లో జరిగిన డిస్కషన్ ఏంది, అసలుకి వీళ్ళు ఇంకోటి హోమోజీనియస్ కాదు, అంటే వీళ్ళు ఒకే దాని నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అంటరాంతరం ఉండొచ్చు, కానీ వీళ్ళు రకరకాల తెగల నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాలుగా అంటరాంతరం ఉన్నోళ్ళు. కనుక వీళ్ళు హెట్రోజీనియస్, వీళ్ళకు రకరకాల వృత్తులు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. ఇంకోటి దీంట్లో కూడా ఇందులో ఉన్న వాళ్ళు కూడా సాంప్రదాయ ప్రకారం ఎవరు కూడా ఈ కులాలలో పెళ్లి చేసుకోరు, ఎవరు కూడా వాళ్ళకే ఉంది. కనుక ఇది హోమోజీనియస్ కాదు, హెట్రోజీనియస్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ క్రిమి లేయర్ది అంటే చాలా సందర్భాల్లో ఖచ్చితంగా కోర్టులకి వెళ్ళరని మనం ఆలోచించడానికి కూడా లేదు సతీష్ గారు. ఎవరో ఒకళ్ళు ఇప్పుడు దేశంలో మనం చూస్తాం, ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని చేయాలనుకుంటే ఎక్కడో చోట మోకాలడ్డే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి, మనకు తెలియదుగా. అయితే ఇప్పుడు క్రిమి లేయర్ది కోర్టు కనుక స్పష్టంగా మెన్షన్ చేస్తుంటే చాలా సందర్భాల్లో ఈవెన్ మాలల్లో కూడా చర్చ ఎప్పటి నుంచో ఉంది, కొద్దిమందికి ఐఏఎస్ అయిన వాళ్ళ పిల్లలు కూడా రిజర్వేషన్ వస్తూ ఉంది, ఇలాంటి చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ క్రిమి లేయర్ పెట్టలేదు అన్నది కానీ, లేకపోతే ఈ మిగతా అంశాల మీద ఏదైనా న్యాయపరమైన ఇబ్బందులు ఎదురైతే, బహుశా నాకు తెలిసి మొట్టమొదటి అమలు అవుతున్నది ఇప్పుడు తెలంగాణలోనే, మనం సభ్యులు పాస్ చేసుకున్నది.
కాబట్టి మరి దానికి కూడా ప్రభుత్వం ప్రిపేర్ అయి ఉన్నదా, ఏ రకంగా దీన్ని ఫేస్ చేయాలన్న దానికి సంబంధించి? నిజానికి ఇప్పుడు మనకు పంజాబే కానీ హర్యానానే కానీ మొదటి నుంచి అమలవుతున్నది అది. ఓకే ఈ సిస్టమ్ ప్రకారం. ఓకే. ఇంకోటి ఇక్కడ జరిగిన వర్గీకరణ సిస్టమ్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇందులో ఎవరు కోర్టుకు వెళ్ళినా కూడా అది కొట్టుకుపోయే పరిస్థితి లేదు. ఓకే. అంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఓకే. ఎక్కడ కూడా ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలనే దాన్ని అది కూడా చేయడం. ఓకే. ఎస్సీ కమిషన్ కూడా పర్మిషన్ పంపించాం. ఓకే. ఇక్కడ ఈ రాష్ట్రం చేసుకునే అధికారం ఉన్నది. అది కూడా ఒక పద్ధతి ఒక రిటైర్డ్ జడ్జితో నుంచి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్తో దాదాపు వేల మంది దగ్గర నుంచి అవన్నీ తీసుకొని ఎక్కడ ఎవరిని కూడా ఓకే 1% కాదు 0.001% కూడా ఇబ్బంది లేకుండా లెక్క ఎవరైనా లెక్క చేస్తే కూడా పర్సెంటేజ్లో ఇంత తక్కువైంది అనేది డైలాగ్ లేకుండా. ఓకే రైట్ సార్. మళ్ళీ వస్తే మనతో జరిగింది రవిశంకర్ గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు. రవిశంకర్ గారు నమస్కారం. హలో రవిశంకర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఇవాళ తెలంగాణ పర్వాలేదు సార్, మీరు ఫోన్ లైన్లో వచ్చారు, సంతోషం. అయితే ఇవాళ ఈ ఎస్సీ వర్గీకరణది మన అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకోవడం జరిగింది, అందరూ ఆమోదం తెలిపారు. దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ స్పందన ఏంటి, దీని అమలు ఏ రకంగా ఉండబోతుంది, ఏమన్నా న్యాయపరమైన ఇప్పుడు క్రిమిలేయర్ లాంటివి పెట్టకపోవటం కానీ ఇలాంటివి ఏదైనా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందా? ముందుగా హెచ్ఎంటీవీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర మాదిగ సోదరులందరికీ కూడా ఇవాళ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను, చాలా ఆనందంతో ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ చాలా మొదటి నుంచి కూడా ఉద్యమ కాలం నుంచి కూడా ఈ వర్గీకరణకు మద్దతుగా ఉంటూ వస్తుంది. 2004, 2014 సంబంధించిన యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విశాఖహర కమిటీని కూడా వేసుకోవడం జరిగింది. ఆనాడు 10 సంవత్సరాలు వృధా అయిపోతే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ 10 ఏళ్ళు కూడా ఈ మాదిగలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూసారు కానీ ఎన్నడూ కూడా ఈ వర్గీకరణ అమలు చేయాలనేటువంటి జరగలేదు. సుదీర్ఘంగా 30 సంవత్సరాలు మరి ఎంఆర్పిఎస్ మండలి కావచ్చు, కేసీఆర్ గారు కూడా 2014 తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనేక మార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారిని కలవడం, మరి మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపడం కూడా జరిగింది. ఈ రోజు ఇది జరగడం చాలా సంతోషం. మాదిగలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో కూడా ముందు వెళ్ళడానికి చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా ఇవాళ ఈ బిల్లు ప్రవేశపెట్టి జరిగినందుకు గాను. అంతేకాకుండా ఈ క్రిమినల్ విధానం అనేటువంటిది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఆల్రెడీ పంజాబ్ లో, హర్యానాలో కూడా అమలవుతున్నటువంటి దేశంలో మొట్టమొదటిగా వాళ్ళు అక్కడ అమలు చేస్తూ ఉన్నారు. క్రిమినల్ దాని మీద అనేక కేసులు వచ్చినా కూడా ఈ కేసులు ఏం పెట్టినా కూడా చెల్లవండి ఇప్పుడు. ఎందుకంటే సుప్రీంకోర్టే ఈ వర్గీకరణ రాష్ట్రాలకు సంపూర్ణంగా హక్కు ఇచ్చింది కనుక ఎలాంటి క్రిమినల్ విధానాన్ని అమలు జరిగేటువంటి పరిస్థితి రాదు. కేసులకు పోయినా కూడా తిరిగి ఇది ఎలాంటి దానికి కాదు అనేది నా అభిప్రాయం. బీఆర్ఎస్ పార్టీగా మొదటి నుంచి కట్టుబడి ఉంది. ఎప్పుడు కూడా ఈ విషయంలో అదేవిధంగా దీంతో పాటుగా 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కూడా బిల్లు ప్రవేశపెట్టేందుకు నేను ఆ పరంగా కూడా నా హర్షాన్ని బీఆర్ఎస్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తా ఉన్నా. చాలా మంచి కార్యక్రమం. కాకపోతే కేంద్రంతో బీఆర్ఎస్ పార్టీ కూడా రేపు కేంద్రంతో కొట్లాడాల్సి వస్తే మీరంతా కలిసే కొట్లాడాలి రవిశంకర్ గారు. తప్పకుండా అండి. ఇది ప్రజలకు బీసీలకు సంబంధించినటువంటి అంశం కనుక తప్పకుండా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు బీసీలు ఎప్పటి దానిలో రాజకీయ ప్రయోజనాలు ఎన్ని పక్కన పెట్టి ఏదో మనకి మొట్టమొదటిసారి ఒక అవకాశం దక్కింది చేసుకుంటున్నారు. 100% అందరం కలిసి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి కొలవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేదా కమలాకర్ గారు కూడా చాలా స్పష్టంగా అసెంబ్లీలో వాళ్ళు చెప్పారు. ఏవి జరిగినా మా మాదిగలకు దీని ద్వారా ఇప్పటి నుంచైనా, కానీ ఇప్పుడు ఏదైతే కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్స్ వచ్చినాయో అవి కూడా ఆపేసి వాటిలో కూడా ఈ రిజర్వేషన్ అమలయ్యే విధంగా చూడాలనేది నేను ముఖ్యంగా హెచ్ఎంటీవీ ద్వారా ఈ ప్రభుత్వ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నేను కోరుతా ఉన్నాను. ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తాను రవిశంకర్ గారు. మీకు అవకాశం ఉంటే మీరు ఫోన్ లైన్లో కంటిన్యూ కండి. మనతో రాములు గారు బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. రాములు గారు నమస్కారం.
రాహుల్ గారు, మీరు గతంలో కమిషన్లో కూడా పనిచేశారు. ఇప్పుడు ఇక్కడ మనకి జరిగినటువంటి ఈ 195 ఇది అంటే సరే సహజంగానే మాల సామాజిక వర్గంలో కొంత అసంతృప్తి ఉంటుంది. వాళ్ళు ఇప్పటిదాకా ఎక్కువ దీని అది కొంతకాలం ఏమంటారు ఇనిషియల్ హికప్ అంటారు, అది ఉంటుంది సహజంగానే. మనకి ఏదో పోయిందన్న బాధ ఉంటుంది, అది మనం అర్థం చేసుకోవాలి. ఇది అందరికీ సంబంధించిన విషయం కాబట్టి నాకు కాలక్రమంలో అది తీరుతుంది. కానీ మిగతా ఉప కులాలు, ఇప్పుడు రెల్లి కానీ బుడగజం కానీ ఇలాంటి కులాలు కొన్ని చాలా కులాలు ఉన్నాయి కదా, వీటికి మొత్తంగా బై అండ్ లార్జ్ నేను అక్కడక్కడ కొద్దిమంది దగ్గర విన్నా ఇది 4 గ్రూపులు చేసి ఉంటే బాగుండేదన్న చర్చ. బట్ అది ఏమన్నా ఇబ్బంది ఉందా, లేదు ఇప్పుడు జరిగింది అందరూ సంతృప్తిగా ఉన్నారా, ఏం చెప్తారు? హెచ్ఎంటీవీ ఛానల్ గారికి మాదిగ సోదరులందరికీ కూడా నా యొక్క జేబీఎంలు. ఓకే, ముఖ్యంగా ఈ యొక్క వర్గీకరణ పోరాటము కనీసము ఈ దేశంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి హయాం నుండి కూడా 1965 నుండి కూడా ఈ వర్గీకరణ విషయంలో చర్చ జరిగింది. ఆ చర్చలో మాదిగ సామాజిక వర్గాన్ని కలిపి చర్చ జరిగింది. ఓకే, అప్పుడు కాంగ్రెస్లో ఉన్న గవర్నమెంటు దీన్ని ఏకీభవించలేదు. తర్వాత మళ్ళీ అంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీ 97లో వరంగల్ బీజేపీ సమావేశంలో మొట్టమొదటిగా వర్గీకరణ విషయంలో అప్పుడు బంగారు లక్ష్మణ్ గారు, వి రామారావు గారు, విద్యాసాగర్ గారు, దత్తాత్రేయ గారు కలిసి నిజంగా మాదిగ సామాజిక వర్గానికి 15%లో రిజర్వేషన్ దక్కుతలేదు, ఒకే వర్గానికి రిజర్వేషన్ పూర్తిగా 15% లెక్కించి 14% వాళ్ళకే పోతుందనే ఆలోచనతోటి అప్పుడున్న మాల సామాజిక వర్గం ప్రొఫెసర్ పాకా రాజారావు గారు, అతడు కోనసీమ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, వారి చేతులతోటి ఈ యొక్క వర్గీకరణ సమావేశాన్ని పార్టీలో తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానం చేసిన తర్వాత కూడా అప్పుడున్న అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాలేదు, వారికి కూడా ఆల్ ఇండియా పార్టీ ఈ డిసిషన్ మేము తీసుకున్నాము. మా తెలంగాణ ఆంధ్రల ఉమ్మడి రాష్ట్రంలో ఇది చాలా అవసరము అనే తీర్మానాన్ని అక్కడ ప్రస్తావన చేసినప్పుడు ఇది మీ పార్టీకి సంబంధించిన విషయము, అప్పుడు ఆలోచిద్దామనే నిర్ణయం అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్నారు. కానీ అప్పుడు ఉద్యమాలలో కూడా ఇంతకుముందు మందకృష్ణ కంటే ముందు కూడా ఈ యొక్క వర్గీకరణ విషయంలో మన యొక్క ఏదైతే డాక్టర్ టివి నారాయణ సదాలక్ష్మి తర్వాత వాళ్ళు బంధు సేవా మండలి అనే ఒక ఆర్గనైజేషన్ తోటి ఈ వర్గీకరణ విషయాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. అప్పుడు డాక్టర్ శ్రీవినన్న మంచి విద్యావంతుడు, లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్ నాయకురాలు, మాకు దళితులకు అన్యాయం జరుగుతుంది అని కాంగ్రెస్లో వర్గీకరణ కావాలని పోరాడింది. అప్పుడున్న ముఖ్యమంత్రితోటి వాదోపవాదాలు జరిగినాయి. కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వము నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళు దానికి అక్కడ అంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ నాయకులు ఉండడం వల్ల ఈ సామాజిక వర్గం వాళ్ళు మాది సామాజిక వర్గం వారు అక్కడ నాయకత్వం తక్కువ ఉండడం వల్ల అది జరగలేదు. తర్వాత మందకృష్ణ గారు ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాల నుండి పోరాడుతున్నప్పుడు అప్పుడు మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ వారికి స్వాగతం పలికింది. హైదరాబాద్లో కార్యక్రమాలు చేపట్టాము, వాళ్ళకు భోజనాల వ్యవస్థలు మేమే చేశాము, అన్ని రకాల ఆర్థిక వనరులు కూడా సమకూర్చడం. ఆ సమస్యలో ప్రజలకు అందరికీ ఈ మాదిగ అనే పదము మందకృష్ణతోటి వచ్చిన అది ఆత్మగౌరవంగా దళితులు భావించారు. మేము ఒక మాదిగ సామాజిక ఎట్లయితే వేరే కమ్యూనిటీల రెడ్డి, వెలుమ, కమ్మ, కాపు పెట్టుకోవద్దు అనే ఆలోచన ఆ స్లోగను బయటికి చాలా వర్తింపజేసింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు వర్గీకరణ చేయాలని డిసిషన్ తీసుకురు.
ఒక 4 సంవత్సరాలు వర్గీకరణ జరిగింది. చెప్పారు అది ఇందాక ఒక పాయింట్. అయితే అప్పుడు మాల సామాజిక వర్గం సుప్రీంకోర్టు న్యాయమూర్తి రామస్వామి గారు, తర్వాత కొంత కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్న నాయకులు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్నారు, వాళ్ళ పేరు చెప్తే బాగుండదు, వాళ్ళు దీన్ని సుప్రీంకోర్టులో ఒకటే రాష్ట్రానికి ఎందుకు ఇవ్వాలి, దేశం మొత్తానికి ఇవ్వాలి కదా, ఒకటే రాష్ట్రానికి ఇస్తే ఎట్లుంటుంది, ఇది అంబేద్కర్ ఆలోచనకు విధానానికి వ్యతిరేకము, చేస్తే అన్ని రాష్ట్రాలకు చేయండి, లేకుంటే లేదంటే అప్పుడు ఆధిపత్యం వహించిన జస్టిస్లు అందరూ కూడా ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తులే. తీర్పుల మీద మనం వ్యాఖ్యలు చేయటం చెప్పేది ఒక విషయం, అక్కడ ఇది ఆగడం జరిగింది, అప్పుడు దళితులకు అన్యాయం జరిగింది, మాదిగ సమాజికానికి రిజర్వేషను తగ్గింది. ఎప్పుడైతే మాదిగలకు ఇది అన్యాయం జరిగింది అన్నప్పుడు ఉద్యమం విపరీతంగా పెరిగింది. చాలా గ్రామాలలో కూడా ఈ ఉద్యమాలు చేయడము, మాకు కూడా న్యాయం జరగాలి, మా సంఖ్య ఎక్కువ ఉంది అని. అప్పుడు తెలంగాణ ఆంధ్రలోనేమో మాల సామాజిక వర్గం 1-2% ఎక్కువ ఉండే, ఇక్కడనేమో తెలంగాణలోనేమో మాదిగ సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉండే 80%, వాళ్ళు 20%. ఈ విధంగా వర్గీకరణ జరగాలనే ఆలోచనతో మందకృష్ణ ఉద్యమం చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా వారు సహకారం తీసుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే వాళ్ళు దళితులను వాడుకోవడమే వాళ్ళ ఆలోచన కలిగింది. మనం ఇవాళ ఇంకా రాజకీయ విమర్శలు పక్క పెడదాం అంటే నేను చెప్పింది విషయం ఎందుకు ఈ విషయం చెప్తాను, వర్గీకరణ వచ్చింది కాబట్టి నేపథ్యం. నేను ఇవాళ తెలంగాణలో అమలుకు సంబంధించి నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు ఏంటంటే 2-3 ఇప్పుడు ఈ 3 గ్రూపుల విషయంలో మీరు చూసే ఉంటారు డీటెయిల్స్, ఏ కులాలు ఎందులో ఉన్నాయి అన్నది. బై అండ్ లార్జ్ అందులో మీరు గతంలో కమిషన్లో కూడా పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఇది సంతృప్తికరంగానే ఉండబోతుందా? 1. 2, క్రిమీ లేయర్ అమలు కాకపోతే ఎవరు అంగీకరించారని మనం అనుకోవటం, కానీ కోర్టే చెప్పింది క్రిమీ లేయర్ పెట్టకపోతే మళ్ళీ ఫలాలు పొందిన వాళ్ళే మళ్ళీ పొందుతారు అన్నది కదా దాని సారాంశం. మరి దీని మీద ఎవరన్నా ఏదో కారణంగా ఇప్పుడు తినేదానిలో చొక్క ఇదేస్తారు కదా, ఇది ఫలితం దక్కకుండా చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి కాబట్టి మరి అడ్డుపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయని మీరు చెప్పినట్టు క్లిమరేర్ అనే విషయము ముందటి సందే వస్తున్న విషయం ఇది. ఇందులో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ వాళ్ళకు సంబంధించిన దానిపైన కొందరు జరిగింది. కానీ సుప్రీంకోర్టు కూడా ఈ క్రిమినల్ విషయంలో వారు దీన్ని తిరస్కరించారు. కానీ దళిత సమాజం కానీ ఇరు గ్రూపులకు సంబంధించిన వర్గాలు కానీ ఈ క్రిమినల్ వద్దు చెప్తున్నారు మీరు, ఇది వాస్తవము, ఇంకా మేము ఎదగాలి, ఎదిగిన వాళ్ళు కొంతమందికి మీరు క్రిమినల్ పెడితే మాకు వచ్చే వాట మాకు రాదు, ఆ వాట వేరే దగ్గరికి పోతుంది, ఇంకొకరి దగ్గరికి అవకాశాలు వస్తుంది, ఈ క్రిమినల్ వద్దని సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మిగతా సమాజం దళిత సమాజాలు అందరు కూడా చెప్పారు. కానీ ఒక విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు ఈ గవర్నమెంట్ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉందంటే మందకృష్ణ గారు భారతీయ జనతా పార్టీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి ప్రధానమంత్రి గారు వస్తే బాగుంటుంది, వారి యొక్క ఉద్దేశాన్ని ప్రజలు స్వీకరిస్తారా లేదా, ప్రజలు ఒకవేళ స్వీకరిస్తే మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు హైదరాబాద్ పబ్లిక్ మీటింగ్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు మందకృష్ణ గారు వారు ఏ పొలిటికల్ పార్టీతో పెట్టలేదు, వ్యక్తిగతంగా మాదిగ సామాజిక వర్గ పోరాటం పేరు మీదే పెట్టారు. అందులో నేను కూడా పాల్గొన్నా, మా పార్టీల మోడీ గారు కిషన్ రెడ్డి గారు వాళ్ళందరూ పాల్గొన్నారు. మోడీ గారు ఎప్పుడైతే అక్కడ పబ్లిక్ మీటింగ్లో ప్రస్తావన తెచ్చిండో, కృష్ణాన్ని ఎంబడి నేనున్నా, నీ అన్నలాగా నేను నీ వెనుక ఉంటా, నీ తమ్ముళ్ళలాగా నేను కలిసి పని చేద్దాము, మీరు ముందుకెళ్ళండి, ఉద్యమం చేయండి అని చెప్పడం వల్ల ఏదైతే గవర్నమెంట్లో మేము చేసే ఒక ప్రక్రియ చట్టానికి సంబంధించిన విషయాలను మేము సుప్రీంకోర్టులో మేము ప్రస్తావన తీసుకురావడానికి మేము రెడీ ఉన్నాము, మీరు మీ పోరాటము కోర్టు న్యాయ ప్రక్రియలో ప్రభుత్వ సహకారం కూడా కొంత ఇప్పుడు అవసరం లేకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము సహకారం లేకుంటే సుప్రీంకోర్టు డిసిషన్ ఎట్లుంటుందో ఏముంటుందో తెలియదు కదా. అప్పుడు సుప్రీంకోర్టుకు
పార్టీ పరంగా కాకుండా గవర్నమెంట్ పరంగా ఓకే వాళ్ళకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ఓకే ఆ పబ్లిక్ మీటింగ్ తర్వాత సందేశం వచ్చిన తర్వాత అక్కడ వర్గీకరణ యొక్క విషయాన్ని సుప్రీంకోర్టులో ఇంతకు ముందే నరేంద్ర మోడీ గారు చెప్పకముందే ఓకే గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక డిసిషన్ ఇచ్చింది. ఓకే ఈ వర్గీకరణ న్యాయమైన విషయము, ఓకే మనం చేయవలసిందే. ఓకే ఒకవేళ ప్రభుత్వం దీని అనుకూలంగా ఉంటే మేము ఆలోచిస్తామని అప్పుడే రాష్ట్రాలు గతంలో చెప్పింది. అప్పుడే చెప్పింది. రాష్ట్రాల అభిప్రాయాలు కూడా అడుగుతారు అయిపోయింది. కదా. దాని తర్వాత మందకృష్ణ ఏదైతే ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆశించాడు వర్గీకరణ జరుగుతుందని. ఓకే. కానీ సుప్రీంకోర్టు ఏం డిసిషన్ ఇచ్చింది, దేశం మొత్తం కాదు, ఏ రాష్ట్రానికి ఆ ఏ రాష్ట్రం రాష్ట్రానికి కాదు. ఎట్లయితే పంజాబ్ లో ఉండే అంతే కదా, అన్ని చోట్ల ఒకే ఒక్క ఫార్ములా రకం వర్కౌట్ ఉండేది కాదు కాదు. కదా. ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉన్నాయి. అవును. 29 రాష్ట్రాల్లో మీకు ఏ రాష్ట్రానికి ఆ ప్రభుత్వం అనుకూలంగా చేస్తుందో దానికి ఇది సంబంధించిందని సుప్రీంకోర్టు చాలా గట్టి డిసిషన్ ఇచ్చింది. ఓకే, మామూలు ఓకే. డిసిషన్ కాదు. అవును, అవును. దాని ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సుప్రీంకోర్టు డిసిషన్ వచ్చినప్పుడు నేను ముందు ఉండి నేను ఈ అమలు చేస్తా, నేను ఇది పరిష్కరిస్తా అని అతడు ముందుకొచ్చి స్టెప్ ముందుకు తీసుకున్నాడు. ఓకే దేశం మొత్తంలో ఏ ప్రభుత్వం తీసుకోలే, First. ఈయన ఫస్ట్ స్టెప్ తీసుకుని మేము అభినందిస్తున్నాం. Yes. దాని మీద మేము రామన్న. అభినందిస్తున్నాం. ఎస్ ఒక్క నిమిషం. ఎస్ వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను సార్ ఒకసారి. రవిశంకర్ గారు 1 minute. యా ఓకే. తర్వాత అది వచ్చిన డిసిషన్ కు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న డిసిషన్, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రభుత్వం అభినందించవచ్చింది, ఓకే, ఓకే. దాన్ని స్వాగతించవచ్చింది. ఓకే కానీ మాకున్న మాధ్య సామాజిక వర్గానికి ఎంతైతే రావాలో, అసలు జనరల్ గా కామన్ పబ్లిక్ సంఘాలు అనుకున్నది 10% రావాలనుకుంది. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచించిందో ఏందో కానీ అక్కడ 9% చేసిన అయినా మేము అభినందిస్తాం. ఓకే 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 9% చేసిన మీరు తొందరగా జనగణన చేస్తే మళ్ళీ అసలు మొత్తంగా కూడా పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా జనగణన జరగాలని కోరుకుందాం సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రావు గారు, ఏఎస్ రావు గారు, ఈ దీనిలో ఇదే నేను అంటుంది 2 అంశాలు. ఇందాక ఇప్పుడు ఎట్లా అయితే జాతీయ స్థాయిలో ఒకే ఇది వీలు కాదని రాష్ట్రాలకి, ఎందుకంటే ఆ కాంపోజిషన్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మాలలు తక్కువ ఉన్నారు, ఏపీలో 1-2% ఎక్కువ ఉన్నారు. అంకెల్లోకి నేను పోవట్లేదు కానీ సో ఆయా రాష్ట్రాలను బట్టి అక్కడ ఉన్నటువంటి జనాభా లెక్కల ఆధారంగా ప్రభుత్వాలు దాని ఎవరు సపరేట్ చేసుకునే పరిస్థితి. అయితే చాలా అత్యంత వెనుకబాటు ఉన్నటువంటి కులాలలో మళ్ళీ వీటిలో కూడా రాష్ట్రం యూనిట్ కాకుండా జిల్లా యూనిట్గా కనీసం కింది స్థాయి పోస్టులకి గ్రూప్ 4 ఆ స్థాయి పోస్టులకి జిల్లా యూనిట్గా తీసుకుంటే బాగుంటుంది అని ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఈ వర్గాల్లో కూడా కొన్ని జిల్లాల్లో కాస్త ముందుండి కొంచెం వెనక ఉండేటువంటి పరిస్థితి. అది సాధ్యమా కాదని నాకు తెలియట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే అలాంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు రేపు 20వ తారీఖు ఏపీ అసెంబ్లీలో కూడా పెడతారంటున్నారు. అక్కడ మంత్రివర్గంలోనే కొంతమంది ఇలాంటి ఒక సూచన చేశారని ఒక వార్త వచ్చింది. ఆ రకంగా సాధ్యమా, లేకపోతే మొత్తంగా రాష్ట్రమే యూనిట్గా ఇప్పుడు ఏదైతే 1, 9, 5 పెట్టుకున్నారో దాని పద్ధతిలో వెళ్ళిపోతూ ఇక కింద సరే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఓకే చేయాల్సిందేనా సార్? ఇప్పుడు ఈ యొక్క మన రాష్ట్రం యూనిట్ కాకుండా ఇప్పుడు జిల్లాల వారిగా ఒక జోనల్ వారిగా ఒక యూనిట్ అంటే అది సాధ్యమయ్యే పని కాదు సార్. చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ మోస్ట్లీ ఇంపాసిబుల్ అది. ఓకే. మరి ఆ విషయం పక్క పెడితే ఇప్పుడు రామలన్న గారు అన్నారు ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు అసెంబ్లీలో అందరూ అభినందిస్తుంది. ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీగా నమ్మేంత ప్రసక్తి ఇది కాదు. ఎందుకంటే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు జరిగిన విధ్వంసాలు విద్వేషాలకు అన్నిటి కూడా మూల కారణం కాంగ్రెస్ పార్టీ. ఎవరన్నా కాదన్నా ఇది జగమెరిగిన సత్యం ఇది. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దానికి ఇంకో కిటుకు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇందాక నేను చర్చించిన విషయం ఏంటంటే ఈ రోజు సార్ మీకు బద్ద వ్యతిరేకమైన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. ఆయన దేశంలో అందరికంటే ముందు తెలంగాణ ప్రభుత్వం స్టెప్ తీసుకుందంటే మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జరిగిన విషయాన్ని మేము అభినందిస్తాం సార్. ఈ రోజు అసెంబ్లీ జరిగిన విషయాన్ని అభినందిస్తాం. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమం చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అంత ఈజీగా నమ్మేంత అవసరం ఇది లేదు. నమ్మలేము. కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా నమ్మించే మోసం చేసే పార్టీ అది. ఎందుకంటే
దేశవ్యాప్తంగా అణగారిన కులాలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ రైట్ ఆ జనరల్ చర్చ మన ఇవాళ జనరల్ చర్చలో వద్దు రావు గారు దయచేసి. నేను కామెంట్ చేస్తాను. ఇందులో ఇంకోటి ఏంటంటే దీంట్లో రేపు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఆటంకాలు ఏ విధంగా ఉన్నాయంటే రేపు ఈ రోజు క్రీమీ లేయర్ పరికరాలు తీసుకుని పక్క పెడతారు. సరే ఈ యొక్క ఉన్నటువంటి ఏబిసి వర్గాలు అందరూ కూడా క్రీమీ లేయర్ ఎవరు ఇద్దంటలేరు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అన్ని వేరే సామాజిక వర్గాలకు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఆర్థికంగా వెనుకబాటు బేసిస్ పైన దాని ఆధారంగానే వాళ్ళకి రిజర్వేషన్ పొందారు. కానీ ఎస్సీలు ఎస్టీలు మాత్రము కాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే కుల వివక్ష పొందారు. కుల వివక్ష వల్లనే వాళ్ళకు ఈ రిజర్వేషన్ అనేది రాజ్యాంగం వర్తిస్తుంది. కానీ వీళ్ళు మత మార్పిడి జరిగినప్పుడు ఎస్సీ నుంచి వాళ్ళు మాదిగ నుంచి మాల నుంచి వారే అనేక సామాజిక వర్గాల నుంచి వాళ్ళు వేరే మత మార్పిడి జరుగుతుందంటే దే ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద డిస్క్రిమినేషన్. ఆ వివక్ష నుంచి బయటికి రావడానికి వాళ్ళు మత మార్పిడి జరుగుతుంది. మత మార్పిడికి ముఖ్య కారణం అది. ఈ యొక్క డిస్క్రిమినేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు వచ్చేటువంటి రిజర్వేషన్ కు ఏ విధంగా వాళ్ళు అర్హులు కాలేరు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి జ్యుడిషియల్ సిస్టమ్. ఇది ఈ యొక్క కిట్కు రేపు ఇది ఛాలెంజ్ గా మారే అవకాశం ఉంది. ఇది ఇప్పటికీ మీకు ఇది కొత్తగా రావు గారు ఇది ఈ వర్గీకరణతో వచ్చిన సమస్య కాదు. అంతకు ముందు నుంచి కూడా ఈ చర్చ ఉంది. ఈ చర్చని కొన్ని పార్టీలు పదే పదే కావాలని కాంగ్రెస్ పార్టీ నుంచి నాకున్నటువంటి సమాచారం రేపు ఒక పెద్ద మనిషి కోర్టుకు వెళ్తాడు. ఇది ఖచ్చితంగా దాని మీద వాళ్ళ ఆటంకం సృష్టించే అవకాశం ఉంటది. అందుకనే కాంగ్రెస్ పార్టీని ఇంత సులువుగా నమ్మొద్దని చెప్తున్నాను నేను. రైట్. ఒకసారి సతీష్ గారు ఇక్కడ ఈ మత మార్పిడి దాని చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఆ వివక్ష కారణంగానో అంటరాంతనంగానో గొళ్ళల్లోకి వీటిలోకి అది మాలలైనా మాదిగలైనా మొత్తం దళిత సామాజిక వర్గానికి గతంలో జరిగిన ఏదైతే ఆ మనుస్మృతి మూలాలు ఉన్నాయో చాతుర్వర్ణ వ్యవస్థ ఈ గొడవంతా మనకు తెలిసింది. ఇప్పుడు దాని కారణంగా చాలామంది మతం అధికారికంగా సర్టిఫికెట్లో చూపించుకోకపోయినా కొంత విశ్వాసాలు నమ్ముతున్నారు, వాటిని ఫాలో అవుతున్నారన్న చర్చ ఉంది. దీని మీద ఇప్పుడు ఏమన్నా అదేమన్నా ఆటంకం కలుగుద్దని రావు గారి ఆలోచన. ఈ రోజు నేను క్లాస్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే కుల ధృవీకరణ పత్రానికి అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి దేవుడి పాఠాలు ఉన్నాయా లేదా వీళ్ళు పూజ చేస్తున్నా వాళ్ళ కడపలు వాళ్ళ గుమ్మాలన్నీ పరీక్షించిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తున్నారు. సరే సరే ఎందుకు కాదు రేపు మీ అది చర్చగా అది ఏ రకంగా తీసుకుంటారు? దేశం అంతా ఈ సమస్య ఉంది, దానికి ప్రభుత్వాలు ఏం చెప్తే చూద్దాం. రావు గారు ఒకసారి కంప్లీట్ చేయండి. ఇప్పుడు ప్రధానంగా ఈ మత మార్పిడి అంశం విషయానికి వస్తే దేవాలయాల్లోకి దళితులను రానియలేదు కనుక క్రైస్తవ మతాన్ని స్వీకరించడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం ఉంది. ఆంధ్ర ప్రాంతంలో ఖచ్చితంగా ప్రతి ఎస్సీ వాడలో మాదిగవాడలో మాలవాడలో చర్చిలు ఉన్నాయి. ఇంకోటి మాకు అక్కడ ఎడ్యుకేషన్ బాగా రావడానికి కూడా కారణం క్రైస్తవ మిషనరీస్ ద్వారానే. అయితే మాకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న దళితులకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న దళితులకు 100 years డిఫరెన్స్ ఉంటుంది. ఆంగ్లేయుల పరిపాలన ఉన్నారు వాళ్ళంతా. వెనుకబడితే ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది ఇక్కడ బాగా. అయితే ఇప్పుడు ముఖ్యంగా విషయం ఏంటంటే దీన్ని క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళకు బీసీసీ గ్రూప్ వస్తుంది. బీసీసీ గ్రూప్ అనేది గ్రూప్ ఈ మా వర్గీకరణకు సంబంధించి అది కులం సర్టిఫికెట్లతో ఆధారపడి ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో బీసీసీ వచ్చింది అనుకోండి, వాళ్ళు బీసీసీకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఈ ఎస్సీ రిజర్వేషన్ అనే దానికి ఏం ప్రాబ్లం లేదు ఇందులో. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది ఓన్లీ జనాభా నిష్పత్తి ప్రకారము ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని చేసింది. అంటే వారు అనేది ఇప్పుడు ఎస్సీలో క్రైస్తవాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు బీసీసీ కిందకి వెళ్ళిపోవాలి కదా, ఈ సర్టిఫికెట్ రాదు కదా అన్నది ఆయన. అది ప్రభుత్వాలు చూసుకుంటారు, అధికారులు చూసుకుంటారు. క్యాస్ట్ సర్టిఫికెట్ ఏది ఇస్తారు అనేది బీసీసీ వచ్చింది అనుకోండి, బీసీసీకి వెళ్ళిపోతారు. ఓకే రాహుల్ మా దగ్గర ఏం ప్రాబ్లం లేదు. కంప్లీట్ చేయండి. నేను దేశం మొత్తంలో కమిషన్ మెంబర్ గా, స్టేట్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ గా 4 times చేసిన, సిటీ ప్రెసిడెంట్ గా 2 terms చేసిన. మా పార్టీ లైన్ ఏంటంటే అంబేద్కర్ కూడా విషయం చెప్పిండు, మత మార్పిడిలు ఎవరైతే జరుపుతారో వాళ్ళు ఎస్సీ కింద రిజర్వేషన్ తీసుకోవద్దు అన్నాడు. అతడు రాజ్యాంగంలోనే రాసిండు. అతడు ఏమని చెప్పిండు, దేశంలో మేము హిందుత్వంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని అవమానపరుస్తారు, కాబట్టి అవమానపరిచినంత మాత్రాన ఏ క్యాస్ట్ వేరే కమ్యూనిటీకి పోతే
అది మనం హిందుత్వంతో పోరాడవలసిన అవసరం ఎందుకు ఉంటది? కానీ జరిగింది అదే ఆ, సార్. అదే అదే నేను పోరాటం- చెప్పేది. నేను పోరాటమే చెప్పేది. జరిగింది. జరిగింది పోరాటం. అంబేద్కర్ చేసిన ఇప్పుడు మత పోరాటం. మారిన వాళ్ళకి గౌరవం రాట్లా. సార్ మీరు నేను చెప్పేది అదే కదా, అదే, ఆ. అతడు చెప్పిన విధానాన్ని ఓకే. భారతీయ జనతా పార్టీ అది ఇంప్లిమెంట్ చేసిన చేస్తుంది. మేము ఎందుకు నేను ఎస్సీ కమిషన్ మెంబర్గా దేశం మొత్తంలో పర్యటన చేసినప్పుడు నేను చాలా మట్టుకు ఎక్కడ పోయి చూసినా కానీ, క్రైస్తవ ఇళ్లలో పోయి చూసినా కానీ ఎక్కడ అంబేద్కర్ ఫోటో ఉండకుండే, ఓకే. అంబేద్కర్ ఫోటో ఉండకుండే. నేను విశాఖపట్నము తర్వాత జిల్లాలలో టూర్ చేసినప్పుడు దళితులకు ల్యాండ్ లేకుంటే ఓకే. ఆ పట్టాలు ఇచ్చేటప్పుడు నేను అందరిని పిలిపించి మాట్లాడితే వాళ్ళు ఎస్సీ క్రిస్టియన్ అని ఉన్నది, అవును, అవును. కానీ పట్టాలు ఇచ్చారు ఎస్సీ పేరు మీద. ఓకే. అది బీసీలకు అక్కడ సత్యనారాయణ అని ఎమ్మెల్యే ఉండే, అతడు ఇచ్చిండు. రైట్. నేను అతన్ని పిలిపించి ఎంక్వైరీ చేసిన. అప్పుడు వసంత్ కుమార్ ఎంపీ, ఎక్స్ ఎంపీ ఓకే. అమలాపురం అతను, నేను ఉండి బలరాం నాయక్ ఉండే అందరు. ఓకే. అరే మళ్ళీ మీరు ఎస్సీలు అని చెప్పారు, మీరు క్రైస్తవ మతం ఉంది, నీ ఇంట్లో ఫోటోలు చూద్దాం నడువురు అని పోతే ఇంటికి పోయినాం, అందరం వెళ్ళాం. ఓకే, ఓకే. కలెక్టర్ వెళ్ళి, నేను ఎస్పీ అందరం వెళ్ళాం. ఓకే. అక్కడ అక్కడ ఏం లేదు. ఎందుకు అడిగినాం, మీరు రిజర్వేషన్ తీసుకుంటారు కదా, మళ్ళీ అంబేద్కర్ ఫోటోలు ఎందుకు, వాళ్ళ క్రైస్తవ ఫోటోలు ఎందుకు ఉంటాయి ఓకే. సార్? ఇక్కడ మేమంతా అదే రైట్ సార్, బాగానే ఇది ఉంటాం. అందరికీ తెలిసిన లే, ఒక్క సత్యం విషయం సార్. మీరు- టైం మీరు- అయిపోయింది. మీరు ఒక్క విషయం ఓకే, మేము ఎందుకు చెప్తున్నాం ఇదంటే, ఎస్సీలోకి వచ్చిన 15% ఓకే. ఈ క్రైస్తవులకు వస్తే క్రైస్తవులు ఈ పర్సెంటేజ్ తీసుకెళ్తారు కదా, అందు గురించే ఓకే. మేము దాన్ని క్రైస్తవ మతాన్ని కూడా బీసీసీలో ఉంది కదా, ఓకే. బీసీసీలో కూడా అక్కడ రిజర్వేషన్ మీకు 2% ఉంది, 1% మీరు ఉంది. 1% ఉంది, మీరు అక్కడ తీసుకోవచ్చు. రైట్. కానీ ఇప్పుడు దేశం మొత్తంలో ఏం జరుగుతుందంటే ఈ వర్గీకరణ రిజర్వేషన్ కు అడ్డంకి వస్తుంది. రైట్ సార్, టైం అయిపోయింది, మన్నించాలి. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ జరిగిన ఎస్సీ వర్గీకరణ అమలుకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని చూసుకుందాం. క్రిమిలేయర్కైతే ఎవరు సిద్ధంగా లేరు. ఈ కొంత ఉద్యోగాలు దక్కినప్పటికీ సామాజికంగా వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నామని చెప్పి వాదన, వర్గీయ గ్రూపులతో సంబంధం లేకుండా మొత్తం ఎస్సీ సామాజిక వర్గం క్రిమిలేయర్కు వ్యతిరేకంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే కోర్టులు ఏ రకంగా తీసుకోబోతున్నాయి, దీని మీద ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా ఉంటే వేగంగా ఇది అమలు జరిగేటువంటి అవకాశం ఉంది. చర్చలో పాల్గొన్న రాములు గారికి, రావు గారికి, అలాగే సతీష్ మాదిక్ గారికి, రవిశంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.